హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్, చార్మినార్, ఇంకా ఇక్కడ ఫేమస్‌గా జరిగే గణేష్ ఉత్సవాలు. కానీ ఇవి కాకుండా ఫుడ్ విషయానికొస్తే హైదరాబాద్ అంటే సినానిమస్‌గా ఎవరైనా సరే బిర్యానీ గురించి మాట్లాడుకుంటారు. కానీ బిర్యానీతో పాటు ఇంకా ఇంకొకటి ఫేమస్ ఉంది. అదేంటంటే ఉస్మానియా బిస్కెట్ విత్ ఇరానీ చాయ్. ఇది చాలా ఫేమస్ అనమాట. హైదరాబాదీస్ అయితే బాగా అలసిపోయి వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత లైక్ ఇరానీ చాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్ తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందని ఫీల్ అవుతారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ మీకు కూడా స్నాక్స్ తినడం ఇష్టమైతే కనుక ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు కూడా నాలా ఫ్యామిలీ మ్యాన్ అయితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ అనేది హైదరాబాద్లో ఒక ఫేమస్ జోడీ, మన రాజశేఖర్ జీవితాలాగా. ఈ బిస్కెట్ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ అండ్ స్వీట్గా నోట్లో పెడితే కరిగిపోతుంది. సో ఈ బిస్కెట్స్ ఎప్పటి నుంచో నేను తింటున్నాను. తింటున్నప్పటి నుంచి నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుండేది అనమాట. ఈ బిస్కెట్కి పేరు ఎందుకు వచ్చింది, అలాగ ఉస్మానియా బిస్కెట్ అని ఎందుకు అంటారు అని డౌట్ వచ్చింది. తెలుసుకోవాలని ట్రై చేశాను కానీ ఎవరి దగ్గర నాకు కరెక్ట్ ఆన్సర్ దొరకలే. సో నేనే తెలుసుకుందామని రీసెర్చ్ చేయడం మొదలు పెడితే ఈ స్టోరీ మొత్తానికి లైక్ 100 years బ్యాక్ స్టార్ట్ అయిన స్టోరీ అని చెప్పుకోవచ్చు. మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం నవాబ్ అన్నమాట. ఆ రోజుల్లో హైదరాబాద్ని పాలించేవాడు. ఈ మిర్ ఉస్మాన్ అలీ ఖానే లాస్ట్ నవాబు. సో ఇతను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత. ఇతనికి బాలాజీ టెంపుల్కి మధ్యన రిలేషన్ ఏంటో కూడా మీకు కొంతసేపులో చెప్తాను, చూస్తూ ఉండండి. సో మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు హైదరాబాద్లో రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ సర్వెంట్స్ని పిలిచి ఒకరోజు చెప్పాడు, ఇలాగ మంచి టీ పార్టీస్, మనం మంచి రాయల్ పార్టీస్ అవుతున్నాయి, ఈ పార్టీస్లోని మంచి స్నాక్ కావాలి నాకు, ఆ టీతో పాటు టేస్టీగా ఉండే స్నాక్ ఒకటి కావాలని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళ సర్వెంట్స్ అందరూ కూడా ఆ స్నాక్ కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆ టైంలో హైదరాబాద్లో వికాజీ హోటల్ అని ఒకటి ఉండేదని చెప్పుకుంటున్నారు అనమాట. అది కోటి అబిడ్స్ ఏరియాలో ఉంటుందని చెప్పుకున్నారు. సో ఆ హోటల్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక స్నాక్ ఇచ్చారనమాట. ఒక బిస్కెట్ లాంటిది ఇచ్చారు, దాన్ని కారా బిస్కెట్ ఏదో అంటారు. ఆ బిస్కెట్ పట్టుకెళ్ళి మీరు ఉస్మాన్ అలీ ఖాన్కి ఇస్తే తనకి అది నచ్చలేదన్నమాట. నచ్చకపోతే ఏం చెప్పాడంటే, ఇలా కాదు, కొంచెం సాల్ట్ ఇందులో తగ్గించి స్వీట్ కొంచెం వేసి ట్రై చేయమని అంటే, ఈ హోటల్ వాళ్ళు దాన్ని మొత్తానికి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ వేరే కాంబినేషన్లో ఆ బిస్కెట్ పట్టుకొచ్చి ఇస్తే ఉస్మాన్ అలీ ఖాన్కి అది బాగా నచ్చింది. అప్పటి నుంచి ఆ బిస్కెట్స్ రెగ్యులర్గా ఆ బేకరీ నుంచి, ఆ హోటల్ నుంచి తెప్పించుకునేవాడని చెప్పేసి చెప్పుకుంటారు. సో అంటే ఉస్మానియా బిస్కెట్ అలాగ వచ్చిందని ఒక టాకు, ఆ పేరు అనమాట ఉస్మానియా. అందుకే ఇంకొకటి ఏంటంటే, ఉస్మాన్ అలీ ఖాన్కి 8 భార్యలు, పిల్లలు వచ్చి 34 మెంబర్స్ అంతమంది ఉన్నారు. సో వాళ్ళ అమ్మాయిలకి పెళ్లి చేయడానికి అని చెప్పేసి విదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ వియ్యంకుడు ఒక బిస్కెట్ ఇచ్చాడు. సో ఆ బిస్కెటే ఉస్మానియా బిస్కెట్. దాన్ని ఇక్కడికి వచ్చి సేమ్ అదే కాంపోజిషన్తో చేయించుకొని తినేవాడని కూడా ఒక స్టోరీ ఉంది. సో ఈ రెంట్లో ఏది స్టోరీ కరెక్టా అని తెలియదు. ఇది కాకుండా ఇంకో స్టోరీ కూడా ఉంది. ఇంకో స్టోరీ ఏంటంటే, ఉస్మానియా హాస్పిటల్లో పేషెంట్స్, చాలామంది పేషెంట్స్ ఒకసారి జబ్బుతో వస్తే ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న డైటీషియన్ వచ్చేసి ఈ ఉస్మానియా బిస్కెట్, ఈ టైప్ ఆఫ్ బిస్కెట్ని ఇచ్చారు, అందుకే ఉస్మానియా బిస్కెట్ అంటారని. సో ఇది ఇంకో స్టోరీ ఏంటంటే, నార్మల్గా యాక్చువల్లీ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర నుంచి వచ్చిన బిస్కెటే ఇది, కానీ అది ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఇలా ఫేమస్ అయ్యిందని కూడా అనుకుంటారు అన్నమాట. సో మోస్ట్లీ క్రెడిట్ మొత్తం ఉస్మాన్ అలీ ఖాన్కే వెళ్తుంది, ఉస్మానియా బిస్కెట్ తాలూకా ఇది. సో 100 ఏళ్ళు చరిత్ర ఉన్న బిస్కెట్ అనమాట ఉస్మానియా బిస్కెట్. సో నేను ఒకటి విషయం చెప్పాను కదా, ఉస్మాన్ అలీ ఖాన్కి మళ్ళీ తిరుపతి బాలాజీకి ఉన్న లింక్ ఏంటంటే, ఉస్మాన్ అలీ ఖాన్ అంటే ఆ రోజుల్లో టెంపుల్స్కి చాలా మటుకు డొనేషన్ ఇచ్చాడు. టెంపుల్స్ కన్స్ట్రక్షన్ పర్పస్ తిరుపతి బాలాజీ టెంపుల్కే కాకుండా యాదగిరి గుట్ట టెంపుల్కి కూడా, తర్వాత భద్రాచలం రాముడు టెంపుల్ కూడా ఇచ్చాడంట. అది ఇంట్రెస్టింగ్ థింగ్, చాలా చేశాడని చెప్పి అంటుంటారు. సో ఉస్మానియా బిస్కెట్ ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉండుంటే కనుక, లేకపోతే హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చేవాళ్ళు అయితే కనుక, ఉస్మానియా బిస్కెట్ ఎక్కడ బాగా దొరుకుతుంది అని డౌట్ ఉంటే కనుక, ఒకటి నిమ్రా కేఫ్ అని చార్మినార్ దగ్గర ఉంటుంది, నిమ్రా కేఫ్. ఆ కేఫ్లో అది బాగా ఓల్డెస్ట్ కేఫ్ అని చెప్పి చెప్పుకుంటారు. సో ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇంకోటి సుబాన్ బేకరీలో కూడా ఉస్మానియా బిస్కెట్ బాగుంటుందని చెప్పేసి అంటారు. సుబాన్ నేను తిన్నాను, అది బాగానే ఉంటుంది.
తర్వాత నాకైతే నాకు బాగా నచ్చింది అయితే పర్సనల్ ఫేవరెట్ అయితే కేఫ్ నీలోఫర్. ఇది ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. కేఫ్ నీలోఫర్ హిమాయత్ నగర్లో ఉంది. ఇది గ్యారంటీగా ట్రై చేయాల్సిన ప్లేస్ మీరు హైదరాబాద్ విజిట్ చేస్తే కనుక. సో ఇదండి ఉస్మానియా బిస్కెట్ స్టోరీ. మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫార్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ మ్యాన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి రెగ్యులర్గా మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ.